ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు. ఎన్నికల అనంతరం కూడా అల్లర్లకు పాల్పడిన సంఘటనలు మనం గమనిస్తున్నాం. అదే ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రామారావు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, టీడీపీ నాయకులు చేస్తున్న అల్లర్లు దుర్మార్గాలకు సంబంధించి మీరేమంటారు? ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. చాలా సునిశ్చిత పరిశీలన చేస్తుంటే ఈరోజు మహిళలందరూ గంపగుత్తుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ప్రకటించారు. అది తెలుగుదేశం నాయకులు ఒక కుట్రపూరితంగా ప్రజలపై పడి, వైఎస్ఆర్సీపీ నాయకులపై పడి, ఆ పలనాడు రకరకాల జిల్లాల్లో కూడా రాష్ట్ర ప్రజలని అంటే ఓటమి పోయిన భయంతో రాష్ట్ర ప్రజలని ఒక గందరగోళ స్థితిలో నెట్టారని తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల అనంతరం ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? ఈ ఎన్నికల అనంతరం తప్పకుండా 140 స్థానాలు పైబడే ఖచ్చితంగా వస్తుంది. కంపల్సరిగా 100% శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు జూన్ 9వ తేదీన ముహూర్తం ప్రకారంగా కంపల్సరీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానంగా మీరు కళింగ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. మీ సామాజిక వర్గానికి, అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఏం చెప్తారు? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాళింగ కమ్యూనిటీ కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కోసం ఆయన ఒక చాలా పెద్దపీట వేశారు. బీసీ కులాలని ఈ దేశంలో గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు. బీసీలు గుర్తించినప్పటికీ ఈయన కంపల్సరీగా 100% బీసీ కులాలను ఆదరించారు. బీసీ కులాలకు పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చాలా వివిధ హోదాల్లో కార్పొరేషన్ చైర్మన్ బీసీ కులాలను ఆయన గుర్తించారు. అంతేకాకుండా బీసీ కులాలే కాకుండా ఎంబీసీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కులాలను కూడా ఆయన గుర్తించి ఆయన పెద్దపీట వేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే మీరేం చెప్తారు? ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి గతంలో ఏ ప్రభుత్వము చేయనట్టు విధంగా ఒక మూలపేట పోర్ట్ అయితేనేమి, బుడగొట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ అయితేనేమి, చాలా సంవత్సరాల తరబడి ఈ జిల్లాని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఒక అమూల్యమైన ఒక మన పలాస ప్రాంతం, పొద్దున ప్రాంతం ప్రజలకి ఒక హాస్పిటల్ నిర్మించి ఆ వ్యాధిగ్రస్తులకి చాలా మేలు చేయడం జరిగింది. కేవలం ఓటమి భయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్పై టీడీపీ నాయకులు ఇలాంటి దుర్మార్గాలు పాల్పడుతున్నారని, ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు తమ ప్రభుత్వం చేసిందని, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని ఏదైతే రామారావు గారు అంటున్న పరిస్థితి అనుకుంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.